సత్తత్వ ప్రాప్తి అన్నది చాలా సూక్ష్మతర విషయం కాబట్టి, భౌతిక తత్వానికి, ప్రాథమిక తత్వానికి పూర్తి భిన్నమైనది కాబట్టి, దాన్ని వాస్తవ రూపంలోనే గ్రహించగలగాలి. ప్రాచీన సాంప్రదాయ యోగశాస్త్రం ఇంతటి సూక్ష్మతరమైన పద్ధతిలో భౌతిక, లౌకిక సంగ్రహణలు వచ్చి చేరడంతో ఆత్మసాక్షాత్కారం తన అసలు విలువను కోల్పోయింది అని చెప్తుంది. అందుచేత అటువంటి కలగలుపు పద్ధతులను సహజ మార్గం తిరస్కరిస్తుంది. అవి సహాయపడవు అని కూడా సహజ మార్గం వివరిస్తుంది. రాజయోగం యొక్క ప్రధాన లక్ష్యాన్ని మాత్రమే అనుసరించి దానిని చేరుకోవడానికి సాధ్యమయ్యే నిదానమైన మార్గాన్ని నేటి సాధారణ జీవితంలో కూడా సులభంగా ఆచరించటానికి వీలు కల్పిస్తుంది. ఈ విధంగా సహజ మార్గము అన్నది వేదాంత భావాన్ని, దివ్య సాక్షాత్కారాన్ని ప్రబోధించే బోధనాలయము అని గర్వంగా చెప్పగలం.